గో మమ్మీ చెప్పు. హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, అవినీతికి వ్యతిరేక పోరాటంలో నుండి పుట్టుకొచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగానే అరెస్ట్ అయ్యారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆయన కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారు. ఈ ఇద్దరు అరెస్టు, జైలుకు వెళ్ళడం, ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉన్నది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం. అయితే అది అసలు కుంభకోణమే కాదు, అనవసరమైనటువంటి ఆరోపణలు చేశారు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా చేశారు అన్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి న్యాయమూర్తి ఇప్పుడు ఆ కేసుని కొట్టి పాడేశారు. దీంతో క్లీన్ చిట్ వచ్చింది. కానీ అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వం కూలిపోయింది, ఇక్కడ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. రాజకీయాలు పక్కన పెడితే అసలు ఈ కేసు కావాలని సృష్టించిందా, ఫేక్కా వాస్తవమా, చూపించిన ఆధారాలు సుదీర్ఘకాలం పాటు వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి న్యాయస్థానాలే ఇప్పుడు ఏమాత్రం ఆధారం లేదని తేల్చి చెప్పడం వెనకాల జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి? ఈ అంశం మీద ఇప్పుడు ఒకవైపునేమో సిబిఐ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళిన నేపథ్యంలో అసలు ఈ కేసులో ఉన్నటువంటి ఇన్డెప్త్ సిచ్యుయేషన్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోపాల శర్మ గారు, తెలంగాణ సీనియర్ హైకోర్టు అడ్వకేట్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. ఇది అసలు ఫేక్ కేసు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అన్నటువంటి కోర్టు వాదనని మీరేమంటారు? కోర్టు వాదనే కాదు, డిఫరెంట్ ఛానల్స్ కూడా అదేదో పెద్ద జడ్జిమెంట్ వచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పుకుంటున్నారు నిన్న నుంచి చూస్తుంటే. దట్ ఈస్ కాల్డ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్. ఆ జడ్జి గారు కూడా తొందరపడి ఆ విధంగా చేశారేమని నా భావన. యాక్చువల్గా చూస్తే నిన్న నుంచి సాయి గారు మొత్తంగా అన్ని ఛానల్స్లో ఆమె అసలు ఏదో తప్పే చేయనట్టు, కవిత అసలు ఆమె ప్రమేయమే లేనట్టుగా ఆ విధంగా నరేషన్ బిల్డ్ చేశారు నిన్నంతా కొన్ని ఛానల్స్లో. అండ్ మోర్ ఓవర్ డిశ్చార్జ్కి అక్విటల్కి డిస్టింక్షన్ తెలియకుండా ఒక ఛానల్ అయితే, ఆయన పేరు ఏదో ఉంది, TV5 మూర్తి గారు, ఆమెకి ఈయననే జడ్జి లాగా ఒక తీర్పు ఇచ్చేసాడు. అమ్మ మీకు అక్విటల్ వచ్చింది కదా అంటే ఆమె కూడా భుజాలు ఎగరేసుకొని అక్విటల్ వచ్చేసిందని చెప్తా ఉంది. ఆమె ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒక సీనియర్ జర్నలిస్టు, హీ డజంట్ ఈవెన్ నో ద డిస్టింక్షన్ బిట్వీన్ డిశ్చార్జ్ అండ్ అక్విటల్. డిశ్చార్జ్ అంటే ఇఫ్ ద జడ్జ్ ఫీల్స్ దట్ దెర్ ఈస్ నో ఎవిడెన్స్, ప్రైమా ఫేసియా ఎవిడెన్స్, అప్పుడు వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. కానీ ఫ్యూచర్లో మళ్ళీ కనుక ఏమన్నా ఎవిడెన్స్ దొరికితే మళ్ళీ రీట్రయల్ చేయొచ్చు ఆమెని, అందరినీ, ఆమెనే కాదు అందరినీ. దట్ ఈస్ కాల్డ్ డిశ్చార్జ్. అంటే ఇంకా కేసు అనేది టోటల్గా క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదండి అది డిశ్చార్జ్ అంటే. అగైన్ ఇప్పుడు అప్పీల్ వెళ్ళారు, అప్పీల్ వెళ్ళిన తర్వాత అప్పీల్లో కూడా ఫర్దర్ ఎవిడెన్స్ ఉంటే కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టు, అక్విటల్ అయినట్టుగా చర్చిస్తూ ఉన్నారు అనేక ఛానల్స్లో. అది తొందరపాటుతనం అవుతుందని భావిస్తున్నాను. ఏదేమైనా అక్విటల్ ఏమో టోటల్గా ట్రయల్ అయిపోయిన తర్వాత 500-600 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేసిన తర్వాత వచ్చిన సమ్మరీ మీద పోలీసు వాళ్ళ ఎవిడెన్స్లు, మిగతా అందరి ఎవిడెన్స్లు పెట్టిన తర్వాత ఇచ్చే తీర్పుని ట్రయల్ అయిన తర్వాత అక్విటల్ అవుతుంది. దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ క్లీన్ చిట్. ఇప్పుడు ఆమె చెప్తుంది నేను కడిగిన ముత్యం లాగా వచ్చానని. కడిగిన ముత్యం ఎప్పుడైతుంది? నీ అక్విటల్ అయిపోతే, ట్రయల్ అయిపోయిన తర్వాత జడ్జి గారు ఇచ్చిన ఫైనల్ తీర్పు మీద దాన్ని మీరు అనొచ్చు కడిగిన ముత్యం అని. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ ప్రిలిమినరీ స్టేజ్, ఎవిడెన్స్ లేదు, ప్రైమా ఫేషియా, కాబట్టి డిశ్చార్జ్ మటుకే చేశాము, దేర్ ఇస్ నో అక్విటల్. ఆ డిఫరెన్స్ ముందు తెలుసుకోవాలి. తర్వాత 539 పేజీల జడ్జిమెంట్ ఏదో నేను కూడా డౌన్లోడ్ చేస్తే నిన్న నాకు కాలేదు అది, బట్ కీ పాయింట్స్ కొన్ని నేను చదవడం జరిగింది అండి సాయి గారు. అయితే ఆయన కొన్ని విషయాలు, అంటే కొన్ని వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. కొన్ని అంశాలు, కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో
మరి అది ఇగ్నోర్ చేసినట్టుగా కనపడుతుంది. ఇట్ మే నాట్ బి ఇంటెన్షనల్, బట్ కొన్ని జడ్జిమెంట్ లో కూడా కొన్ని తప్పులు కనపడుతున్నాయి. అది హైకోర్టులో డెఫినెట్ గా సిబిఐ వాళ్ళు రిప్రిమెండ్ చేస్తారు. ఆ జడ్జి గారి మీద తప్పకుండా కామెంట్స్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని కీ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆయన ఇగ్నోర్ చేశారు. సపోజింగ్ ఇప్పుడు ఆమె ఇక్కడి నుంచి ఫ్లైట్ లో వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, అక్కడ ఢిల్లీ వెళ్ళింది, అక్కడ ఏదో స్టార్ హోటల్స్ లో ఉంది, తర్వాత చాలా మందితో మీటింగ్స్ చేసింది, పాలసీ నిర్ణయాలలో ఆమె భాగస్వామి అయింది, చర్చలు జరిపింది. ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో తర్వాత వాళ్ళ చార్జెస్ లో రాశారు. సో అవన్నీ కూడా ఇగ్నోర్ చేసినట్టు కనపడుతుంది. బేసింగ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్సెస్, టెక్నికల్ థింగ్స్ మీదనే డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పారు. బట్ దెర్ ఆర్ సో మెనీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆఫ్ కో అక్యూజ్డ్, దెర్ ఆర్ సో మెనీ కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు. ఇప్పుడు మీరు ఎక్కడో ఎవరితో మాట్లాడుతున్నారు, అది చూసి పోలీస్ వాళ్ళు లేకపోతే ఇంకొక అక్యూజ్డ్ దాన్ని ఆధారపరచటం అన్నమాట. అట్లాంటి కొరాబరేటివ్ ఎవిడెన్స్ ని లేకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ని అసలు ఎక్కడ కూడా కన్సిడర్ చేసినట్టుగా ఆ జడ్జి గారు కన్సిడర్ చేసినట్టుగా కనపడలేదు నాకైతే. సో ఇది డెఫినెట్ గా అంటే 100% లోపభూయిష్టం అనలేం, కానీ డెఫినెట్ గా దేర్ ఆర్ సమ్ ల్యాప్సెస్ ఇన్ డెలివరింగ్ ద జడ్జ్మెంట్స్ అని మటుకు చెప్పచ్చండి. రైట్. అంటే ఇక్కడ ఫోన్లు ధ్వంసం చేశారు అన్నటువంటిది అప్పుడు సిబిఐ అభియోగం. ఇప్పుడు వీళ్ళు కోర్టు ఆ ఫోన్లో ధ్వంసం చేయడాన్ని నేరం కిందన పరిగణించలేదా? అది కూడా ఒక ల్యాప్సెస్ అండి. ఫోన్లు ధ్వంసం చేశారు, వాళ్ళు రిట్రీవ్ చేశారు, ఈమె బయటకు వచ్చి ఫోన్ లేదో చూపించింది. ఈ జడ్జిమెంట్ లో ఎక్కడ కూడా డిశ్చార్జ్ డెలివరీ ఆఫ్ జడ్జిమెంట్ లో ఆ ఫోన్ డెస్ట్రాయ్ గురించి ఎక్కడ రాసినట్టయితే కనపడలేదు నాకు. మరి అది ఎవిడెన్సే కదా. మరి అది రిట్రీవ్ చేశారా, అందులో ఉన్న ఇది స్పీచెస్ కానీ ఆ రికార్డ్ అయినా అవన్నీ కూడా రిట్రీవ్ చేసి కదా మీరు జస్టిస్ డెలివరీ చేయాలి. దాని గురించి ఎక్కడ కూడా దెర్ ఇస్ నో విస్పర్ అబౌట్ ది ఫోన్స్ ఎక్కడ కూడా. అంటే మొత్తం 539 పేజీలు ఎక్కడ ఉండొచ్చు, బట్ నేను పైన అక్కడక్కడ చదివినప్పుడు మటుకు కీ పాయింట్స్ ఏదైతే డౌన్లోడ్ చేయగలిగామో అవి చూస్తే ఎక్కడ కూడా ఈ ఫోన్స్ గురించి ప్రస్తావన కనపడలేదండి నాకైతే. సో ఇప్పుడు వాళ్ళు నిజంగా ఏం తప్పు చేయకపోతే ఆమెకు 3 సార్లు 4 సార్లు సమన్స్ ఇచ్చిన తర్వాత కదా ఆమె 4th టైం వాళ్ళ ఇంటికి వచ్చి ఎగ్జామిన్ చేసి ఇంటికి వచ్చి కదా వాళ్ళని తీసుకొని పోయి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసింది. రైట్. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే గతంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఆధారంగానే 2G కుంభకోణం కేసు కూడా పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలోనే డిఎంకేకి సంబంధించినటువంటి కనిమొళి తర్వాత రాజ్యాలకి అప్పుడు కాగు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాస్తవంగా వేలం వేస్తే కనుక ఇంతకంటే ఎక్కువకి వస్తుంది, అలా కాకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద ఇవ్వడం వల్ల వీళ్ళు లబ్ధి పొందారు అన్నటువంటి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళడం, ఆ కొన్నాళ్ళు పోయిన ఆ తర్వాత అప్పుడు ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోవడం కూడా జరిగింది. సీన్ కట్ చేస్తే తర్వాత ఆ కేసును క్లోజ్ చేసి పడేసింది న్యాయస్థానం. ఏమనంటే ఇది ఊహాజనితమైనటువంటిదే, కాగ్ నివేదిక అన్నటువంటిది ఊహాజనితం ఆధారంగా ఎట్లా చేస్తారు. ఇప్పుడు ఇందులో కూడా ఊహాజనితమైనటువంటి కేసు కట్టిందా సిబిఐ? ఎందుకంటే ఇక్కడ ఏదైతే కాగ్ నివేదిక ఆధారంగానే ఇక్కడ వన్ ఆఫ్ ద కేసు ఇది. ఈ కేసుకు మెయిన్ 2,500 కోట్ల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఎగ్గొట్టారు వీళ్ళు, అది ప్రైవేట్ చేయడం ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలని అన్నటువంటి. అంటే ఇక్కడ కాగ్ అనే దాన్ని అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదా? యాక్చువల్గా కాగ్ అనేది ఇండిపెండెంట్ బాడీ అండి. అది వాళ్ళు చాలా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ని అపాయింట్ చేస్తారు. చాలా అంటే ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు, ఫైనాన్షియల్ డీల్స్ తెలిసిన వాళ్ళు, చాలా నిష్ణాతులనే పెడతారు. కాగ్ అనేది ఒక ప్రీమియం ఏజెన్సీ మన భారతదేశంలో. దాన్ని కూడా మనం గతంలో కాగ్ నివేదిక ఇచ్చిందని కాళేశ్వరం మీదనో ఇంకోరు మిషన్ భగీరథ మీదనో ఇచ్చిందంటే ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు
కాగ్ చెప్పిన నివేదిక ఏమైనా భగవద్గీతనా అని అవహేళన చేసుకుంటూ మాట్లాడారు. అందరు పొలిటీషియన్స్ అదే విధంగా మాట్లాడతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మీరు 2G స్పెక్ట్రమ్ గురించి ఒక మాట్లాడటం జరిగింది. అందులో కూడా చార్జ్ షీట్ వేసినప్పుడు ఒక ప్రభుత్వం ఉండింది, తర్వాత ఎవిడెన్స్ ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ. సో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ సమయంలో జరిగిన 2G స్పెక్ట్రమ్ అసలు ఊహాజనితమైన రిపోర్ట్ ఇచ్చింది కాగ్ కాబట్టి కొట్టేస్తున్నామని చెప్పారు. ఇక్కడ కూడా కాగ్ నివేదికని తప్పు పట్టడం అనేది చాలా పొరపాటు. చాలా వాళ్ళు అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదివే రిపోర్ట్ ఇస్తారండి కాగ్ వాళ్ళు. అంత ఆషామాషిగా ఉండదు. కాగ్ చాలా ఏమంటారు, హైలీ ప్రొఫైల్, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు అందులో. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ లీడర్స్ ప్రివైల్ ఓవర్ జుడిషియరీ అయిపోయింది ఈ మధ్య. కాబట్టి ఆ విధమైనటువంటి తీర్పులు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా సిబిఐ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకుంటారు. హైకోర్టుకు వెళ్ళారు ఆల్రెడీ. హైకోర్టులో ఇవన్నీ కూడా కూలంకషంగా మళ్ళా బయటకు వస్తుంది. ఆ జడ్జి గారు ఏమేమి తప్పులైతే చేశారో ఆయన డెలివరీ చేసిన జడ్జిమెంట్లో ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి. ఆ జడ్జి గారిని ఆయన మీద స్ట్రిక్చర్స్ కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది. వన్స్ ఇట్ గోస్ టు హైకోర్ట్, అక్కడ బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు హైకోర్టు జడ్జెస్. ఇక్కడ ట్రయల్ కోర్ట్ జడ్జెస్కి హైకోర్టు జడ్జెస్కి చాలా తేడా ఉంటుందండి. చూడటంలో, చదవటంలో కానీ చూడటంలో కానీ డెఫినెట్గా వాళ్ళని రిప్రిమాండ్ చేస్తారు. ఆయన మీద స్ట్రిక్చర్స్ కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది వీళ్ళు ఏదో సంతోషపడుతున్నారు, మేము ఇంకా అయిపోయింది, క్లీన్ చిట్ వచ్చింది, అక్విటల్ అయినాము అనేదో వీళ్ళంతా సంబరాలు చేసుకొని రంగులు పూసుకొని ఏమో డ్రామాలు చేసింది ఆమె, ఆ కవిత. అవేం లేదు, మళ్ళా జైలుకి పోతుంది ఆమె. పాపం ఎవరైనా సరే ఇంత మానసిక క్షోభ అనుభవించినప్పుడు తప్పదు కదా, సంతోషం ఉంటది కదా. చేసుకునేది. కానీ అంత అపరిపక్వతంగా మాట్లాడటము, ఇంకా నాకే క్లీన్ చిట్ వచ్చింది, అక్విటల్ అయిందని చెప్పటం మటుకు తప్పు. ఆ భాష తెలియదు వాళ్ళకు కూడా. సాధారణంగా మీరు అన్నట్టు మూర్తికైనా వీళ్ళకైనా అది లీగల్ పరిభాష తెలియదు కదా. అది మూర్తి అయితే పెద్ద సీనియర్ జర్నలిస్ట్, అంటే లీగల్ పదజాలంలో డిఫరెంట్ ఉంటది కదా వీళ్ళకి. రైట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాగ్ మీరన్నట్టే ఇప్పుడు కేసులకైతే కాగ్ ఉపయోగపడుతుంది. కాగ్ అంచనాలకి వీటికి చాలా భిన్నం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టే అక్కడ కాగ్ ఇంతకు ముందు ఎంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు అన్నటువంటి అది ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. సీన్ కట్ చేస్తే తర్వాత ఓపెన్ వేలం పాటేస్తే కాగ్ చెప్పిన దాంట్లో పావు వంతు కూడా రాలేదు డబ్బులు వేలంలో. ఆ సిచ్యుయేషన్ చూసిన తర్వాత ఇప్పుడు ఇదైనా అంతే, మద్యం దుకాణాలదైనా సరే మద్యం ఆదాయం కాగ్ ఊహించింది అంతే, కానీ దాని ఆధారంగా కేసు కాదు. వీళ్ళు విడిగా అంతా కలుసుకున్నారు, డబ్బులు సంపాదించారు, కానీ పైసా కూడా పసిగట్ట చూపించలేకపోయారు. పైగా ఈ డబ్బులు ఎలక్షన్స్లో గోవాలో ఖర్చు పెట్టేశారు, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఖర్చు పెట్టేశారు, ఆ పంజాబ్ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టేశారు అన్నటువంటి ప్రచారమే చేసుకొచ్చారు. అప్పుడు ఎలాగా అంటే మీరు ఒక లాయర్గా కూడా కోర్టులో ఎవిడెన్స్ మస్ట్ కదా. ఆ ఎవిడెన్స్లో ఏది సబ్స్టాన్షియల్ ఎవిడెన్సా, లేకపోతే కనుక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సా, లేకపోతే సపోర్టింగ్ ఎవిడెన్సా ఒక ఎత్తు. ఒరిజినల్ ఎవిడెన్స్ లేకపోతే ఏ లాయర్ అయినా సరే దాన్ని ఛాలెంజ్ చేసి దెబ్బ కొట్టేస్తారు కదా కోర్టులో. అదే జరిగినట్టు అనుకోవాలి లేదా? యా, డెఫినెట్ గా మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే జనరల్ గా మేము అంటే లాస్ట్ 40 years నుంచి ఐ బీన్ ఇన్ ప్రాక్టీస్. నేను జనరల్ గా మేము క్రిమినల్ కేసెస్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళ అజ్ఞానం వల్లనో వాళ్ళ అజాగ్రత్త వల్లనో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది పర్ఫెక్ట్ గా చేయరు. ఫస్ట్ పాయింట్, చాలా కేసులలో ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ వల్లనే ఈ శిక్ష పడకుండా తప్పించుకుంటారు చాలా మటుకు. అదే వేరే మీకు మర్డర్ కేసుల్లో, రేప్ కేసుల్లో, ఇంకో కేసుల్లో అయితే విట్నెస్ హోస్టైల్ అయిపోతారు. ఒకవేళ పకడ్బందీగా ఛార్జ్ షీట్ వేసినా కూడా విట్నెస్లని వాళ్ళని వినోవర్ అయి గెలిచిపోయి, అంటే డబ్బులు ఇచ్చో లేకపోతే భయపెట్టో. ఇప్పుడు రాయలసీమలో అయితే విట్నెస్లని భయపెట్టి ఫ్యాక్షనిజంలో చేశారు, మనం అనేక కేసుల్లో చూసాం. బట్ ఇక్కడ ప్రీమియం ఏజెన్సీ అండి సిబిఐ కానీ ఈడీ కానీ, వాళ్ళు అంత అనాలోచితంగా
అంటే ఏదో ఆలవోకగా చార్జెస్ ఫ్రేమ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారని నేనైతే అనుకోను. ఎక్కడో పొరపాటు జరిగింది. అంటే ఆయన జడ్జి గారికి కనపడ్డ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు ఇందులో. ఆయన అసలు ప్రైమా ఫేసి ఎవిడెన్సే లేదు ఇందులో ఫర్దర్ పోవటానికి అని చెప్పేసి డిశ్చార్జ్ డెలివరీ ఆఫ్ జడ్జిమెంట్లో రాశాడు ఆయన. మరి అంత ఘోరంగా ఉంటుందని నేనైతే అనుకోను. మరి దానికి మరి వాళ్ళు సిబిఐ వాళ్ళే ఎవరన్నా రిప్రజెంటేటివ్ సమాధానం చెప్పాలి. ఆర్ఎల్స్ ఆ మొత్తం 530 పేజీల జడ్జిమెంట్ చదివితే కానీ మేము చెప్పలేము. డెఫినెట్ గా సమ్ ల్యాప్సెస్ ఆర్ దేర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఒక అంత పెద్ద జడ్జి గారు ఆ డెలివరీ చేశారంటే జడ్జిమెంట్ ని తప్పగా అన్ని విషయాలు ఆలోచించే చేస్తాడు కదా. అండ్ హీ ఆల్సో నోస్ దట్ సిబిఐ విల్ గో ఫర్ అపీల్ అని. డెఫినెట్ గా ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసి ఉంటాడు. కానీ నాకైతే మరి అర్థం కావట్లేదు సిబిఐ వాళ్ళు ఇంత అనాలోచితంగా చార్జెస్ ఫ్రేమ్ చేసి ప్రైమా ఫేసియల్ లేకుండా చేస్తారని నేనైతే అనుకోను. నాకు అర్థం కాదు ఏంటంటే కింద మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుండి సుప్రీం కోర్టు దాకా బెయిల్ పిటిషన్స్కి వెళ్ళారు వీళ్ళు. ముందస్తు బెయిల్, తర్వాత బెయిల్కి కూడా వెళ్ళిన చోట అన్ని చోట్ల కూడా రిజెక్ట్ చేశారు కేసులు. అప్పుడు ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కదా వీళ్ళు రిజెక్ట్ చేసేది. అలా కాకుండా అప్పుడు ఆ పదం కూడా వాడారు, ఆధారాలు ఉన్నాయి అన్నటువంటి. ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు కూడా లేవు అంటున్నారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం? అదే అయితే ఇది ఇంకోటి ఇందులో ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ మన భట్ గారి దగ్గర వచ్చినప్పుడు బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ లో ఆయన అయితే చాలా బ్లంట్ గా చెప్పేశాడు. ఇట్ కెనాట్ బి సస్టైన్ ఫర్ ఈవెన్ 1 minute బిఫోర్ ద జ్యుడిషియల్ సిస్టమ్ అని కామెంట్ పాస్ చేశాడు. అంటే జడ్జిమెంట్ లో రాయలేదు, 1 నిమిషం కూడా నిలబడదండి ఇది ఏం కేసు అన్నాడు ఆయన. ఒక సుప్రీంకోర్టు జడ్జి, చిత్తూరు నుంచి వచ్చాడు ఆయన భట్ గారు. బట్ అదే వేరే జడ్జెస్ బెయిల్ డిస్మిస్ చేశారు. గో అండ్ ఫేస్ ద ట్రయల్, దిస్ ఈస్ నాట్ ద ఫిట్ కేస్ ఫర్ గ్రాంటింగ్ బెయిల్ అన్నారు వాళ్ళు. మరి సో ఒక్కొక్క జడ్జి ఒక్కో విధంగా చూస్తారు. డెఫినెట్ గా ఇప్పుడు ఇవన్నీ హై ప్రొఫైల్ కేసెస్ అండి. ఒక సిట్టింగ్ సీఎం అరెస్ట్ చేయటం, సిట్టింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేయటం, ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ డాటర్ ని, ఒక ఫార్మర్ ఎంపీని అరెస్ట్ చేయటం. దీస్ ఆర్ ఆల్ హై ప్రొఫైల్ కేసెస్ లో అంత ఈజీగా వాళ్ళు చార్జెస్ ఫ్రేమ్ చేసి అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకోను. బట్ ఎక్కడో ల్యాప్సెస్ అయితే కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు కూడా. అంత మరి అది ఎంత ఈజీగా డిశ్చార్జ్ చేశారంటే, అండ్ మోర్ ఓవర్ 539 పేజీల ఆర్డర్ రాశాడంటే చూడాలి అది ఒకసారి. మరి ఆ హైకోర్టులో వీళ్ళు సిబిఐ వాళ్ళు ఏమి డిఫెండ్ చేసుకుంటారు, అక్కడ ఏం ప్రెజెంట్ చేస్తారో అది హైకోర్టు డెఫినెట్ గా దీని మీద ఇంటరిమ్ స్టే ఇస్తారండి హైకోర్టులో. ఈ డిశ్చార్జ్ మీద ఇంటరిమ్ స్టే ఇచ్చి గో ఫర్ ఫర్దర్ ఎవిడెన్స్ అండ్ కలెక్ట్ ఫర్దర్ ఎవిడెన్స్ అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు రీట్రయల్ అవుతుంది. బికాజ్ ఇట్స్ ఓన్లీ డిశ్చార్జ్ కాబట్టి రీట్రయల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ వీళ్ళంతా ట్రయల్కి వెళ్ళి ఫేస్ చేయాల్సి ఉంటుంది కోర్టులో, అదే కోర్టులో. అంటే ఇక్కడ ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, సత్యేంద్ర జైన్ అనేటటువంటి వ్యక్తి, అతను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, మాజీ ఎంపీ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు అతను నేను కవిత దగ్గరికి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చాను, సో అండ్ సో వెహికల్లో వెళ్ళాను, సో అండ్ సో నెంబర్లో వెళ్ళాను, ఇంత డబ్బులు ఇచ్చానని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు అతను. ఆ దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కూడా సిబిఐ సబ్మిట్ చేసింది. డబ్బులు ఇచ్చానన్నది అతని ఎవిడెన్స్. అయితే వీళ్ళు డబ్బులు దొరకలేదు అక్కడేమి. కాబట్టి డబ్బులు దొరకలేదు కాబట్టి కేసు క్లోజ్ అవడానికి ఉపయోగపడుతుందా? అతని ఎవిడెన్స్, అతను పోని ఆషామాషి వ్యక్తి ఏం కాదు, లేకపోతే కల్పిత పాత్ర కూడా కాదు. అతను ఏళ్ల తరబడి జైల్లోనే ఉంచారు అతన్ని కూడా, వీళ్ళందరికంటే ముందు నుంచి ఉంచారు అతన్ని. అలాంటి వ్యక్తి ఇచ్చింది లెక్కలతో సహా చెప్పుకొచ్చాడు అనేక సార్లు. కవితకి ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎన్నిసార్లు కలిసాడు, ఇదంతా కూడా. మరి అట్లాంటి దాంట్లో ఎక్కడ ఫెయిల్ అయినట్టు? అదే అది కన్సిడర్ చేసినట్టు లేదండి ఆయన. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ గా తీసుకొని ఉంటారు అంటే నేను భావిస్తున్నాను. ఆయన కో అక్యూజ్డ్ కదా. అవును, ఈజ్ ఎ కో అక్యూజ్డ్. అవును. అయితే జ్యుడిషియల్ సిస్టమ్ లో ఏమైనా అంటే చెప్తారంటే కన్ఫెషన్ మేడ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్. సో ఈయన పోలీస్ ఆఫీసర్ ముందర కన్ఫెషన్ చేశాడు, ఒకసారి కాదు 10 సార్లు చేశాడు మీరు అన్నట్టు. ఆ ఎవిడెన్స్ ని
కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఆఫ్ కో అక్యూజ్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అనే తీసుకొని ఉంటాడు ఆయన. ఆయన ప్రెషర్ చేశారా, లేకపోతే ఆయనకి మరి ఇంకే విధంగా ప్రలోభ పెట్టి చెప్పించారా అనే విధంగా ఈ కోర్టు ఇన్ఫరెన్స్ డ్రా చేసిందేమో అని నేను అనుకుంటున్నాను. అంత క్లియర్ ఎవిడెన్స్ కదండి, ఒక బాధ్యత గల ఎంపీ ఆయన, అండ్ మోర్ ఓవర్ ఆయన కో అక్యూజ్డ్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన సత్యేంద్ర జైన్. ఆయన వచ్చి కవితకు వ్యతిరేకంగా ఎందుకు ఎవిడెన్స్ ఇస్తాడు? డెఫినెట్ గా అక్కడ డబ్బులు ఇచ్చి ఉంటేనే. ఇప్పుడు రికవరీ చేయలేదని అంటే అది వాళ్ళ ఫెయిల్యూర్ ఆఫ్ ల్యాబ్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. రికవరీ ఎప్పుడు జరుగుతుందండి? వీళ్ళు చెప్పేది ఏంటి? గాలిలో చెప్పారు, పంజాబ్లోను గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని. ఖర్చు అయిపోయిన తర్వాత ఎక్కడ రికవరీ ఉంటుంది? ఇంకా మరి ఉండదు కదా. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడే ఆ రికవరీ కూడా చూపించి ఉంటే ఈ కేసుకి ఇంకా ఒక స్ట్రాంగ్ గ్రౌండ్ దొరికి ఉండేది శిక్ష పట్టడానికి. నాయకులు దాచుకుంటారు ఇళ్లలో డబ్బులు, దాచుకోరు. కానీ జనరల్ గా ఏంటంటే, అంటే అనకూడదు కానీ సరే, ఐ కెన్ స్పీక్ ఆన్ జుడిషియరీ. చాలా సార్లు ఏమవుతుందంటే, వీళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి డబ్బు పెట్టి రికవరీ చేస్తారు జనరల్ గా. చాలా కేసుల్లో, గంజాయి కేసుల్లో, డ్రగ్స్ కేసుల్లో, ఈ మిగతా బంగారం దొంగతనం కేసుల్లో హయ్యర్ అఫీషియల్స్ భార్యలు ఎవరియో బంగారం పోతే మేము 100 కేసులు చూసాం. అట్లా వీళ్ళే దొంగల దగ్గర నుంచి తీసుకొచ్చి ఎవరి దగ్గర రికవరీ చేసి ఆ మేడం గారికి ఇచ్చేస్తారు, పోలీస్ ఆఫీసర్ భార్యకో, పొలిటీషియన్ భార్యకో. ఇక్కడ అట్లీస్ట్ అది చేసి ఉండాల్సింది వీళ్ళు అప్పటికే ఇరికించడానికి. కాకపోతే వీళ్ళు హై ప్రొఫైల్ వాళ్ళు కదా, పట్టిస్తారు. అదే హై ప్రొఫైల్ వాళ్ళు కాబట్టి సిబిఐ వాళ్ళు కూడా కొంచెం, అంటే ఇంకోటి ఇందులో ఈడీలో ఇంకా అక్విటల్ డిశ్చార్జ్ రాలేదండి ఇందులో. అది ఇంకా పెండింగ్ ఉంది. ఆమె తల మీద ఆ తల్వార్ కత్తి వేలాడుతూనే ఉంటది ఇంకా. అది ఇప్పుడు ఏదో టెంపరీగా చేస్తుంటారు. ఇక్కడ ఇంకొకటి అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిన్న టీవీలో ఆ వార్త వచ్చిన 1 అవర్ లోపల ఆమె సొంత అన్న ఆమె మీద కనీసం సింపతి కూడా చూపించకుండా నీ వల్లే ఓడిపోయాము అని అక్కసు వెళ్ళగక్కిందంటే డెఫినెట్ గా ఆమె తప్పు చేసినట్టే ప్రజలు భావిస్తారు కదా. అంటే ఆయన అన్నది అలా కాదు కదా, ఆమెని అడ్డుపెట్టి ఓడించారని. వాస్తవంగా ఆమెకి అలాగా ఆమె మీద తప్పుడు కేసు పెట్టారని ఆమె ఇప్పుడు గెలవడం సంతోషం అని చెప్పాడు ఆయన. చెబుతూ ఆ విధమైనటువంటి ఆమె మీద కేసు పెట్టడం ద్వారా ఓడించారన్నటువంటి పాయింటే కదా అతను చెప్పుకోవచ్చు. ఆయన అట్లా అన్నాడు. బట్ కవిత దాన్ని అనవసరంగా తప్పుడుగా అన్వయించింది. ఆవిడ అన్న మీద కోపంతో చేసింది తప్పు. అవును, ఆవిడ ట్విట్టర్ ఎంతమంది చదువుతారండి? టీవీ అయితే అందరు చూస్తారు. అవును, ట్విట్టర్ ఎంతమంది చదువుతారు? మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఆయనతోని ట్యాగ్ అయిన వాళ్ళకి కనపడుతుంది ఆ ట్వీట్. నేను కూడా అది ఆవిడ అన్న తర్వాత ఆ ట్వీట్ చూశాక అప్పుడు అర్థమైంది ఈవిడ అనవసరంగా దాన్ని. వాస్తవంగా చెప్పాలంటే ఆమెకి అది ప్రయోజనం చేకూర్చే పదం వాడితే, ఆవిడ అన్న మీద ద్వేషంతో లేదా అధికారం కావాలా, సీఎం కావాలనుకున్న కోపంతో, అది పుట్టింటిని దొంగలు చేసి చూపించాలనే ఉద్దేశంతో దాన్ని వక్రీకరించి మాట్లాడింది ఆవిడ. వాస్తవంగా ఆమెను అభినందించాడు అతను. నువ్వు క్లీన్ చిట్ అయ్యావమ్మా నీకు అన్నట్టు. బీజేపీ వాళ్ళు చెడగొట్టారు, మోడీ చెడగొట్టాడు అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. వాళ్ళు కావాలని కుట్ర చేశారు అంటే ఈయనే కుట్రదారిగా ఆవిడ చెప్పింది. అది విచిత్రం అక్కడ. అంటే అక్కడే తెలుస్తుంది వీళ్ళ ఆస్తి తగాదాలు, పంపకాలు ఇంకా తెగలేదని తెలిసిపోతుంది. రైట్. ఇంకో పాయింట్ ఏంటంటే, వీళ్ళు కవిత అరెస్టుకి ముందు చాలా సార్లు ఎంక్వైరీ చేశారు, తర్వాత కూడా ఎంక్వైరీ చేశారు, అంతా అయిపోయింది. 6 నెలల దాకా ఉంచారు. ఇప్పుడు ఈ కేసు మొత్తం మీద తేలాల్సింది, జనానికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండేవి అంతకుముందు, దాన్ని ప్రైవేట్ మద్యం దుకాణాల కిందకి మారిస్తే దీనికంటే ఎక్కువ ఆదాయం వస్తుందని గవర్నర్తో చెప్పారు. గవర్నర్ ఓకే చేశారు. అయితే అదనంగా కొత్త మద్యం దుకాణం పెట్టడానికి వీల్లేదని క్లియర్గా చెప్పాడు ఆయన. ఆ పాలసీ ప్రకారం నువ్వు సేమ్ ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్కి ఇయ్యి, ఆ డబ్బులు సంపాదించు, నువ్వు ఇచ్చింది అంతవరకే తప్పించి కొత్త మద్యం దుకాణాలకు కాదు, నా పర్మిషన్ లేకుండా ఎవరికి ఇవ్వద్దు అన్నాడు. కానీ వీళ్ళు ప్రైవేట్ మద్యం దుకాణాలు అదనంగా ఇచ్చారు, ప్లస్ ప్రభుత్వ ఆదాయం పడిపోయింది.
వస్తుందన్నది కాస్త అది కాదు అసలు ఓపెన్ గా గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసింది, అసలు దర్యాప్తు చేయమని చెప్పింది. మరి అక్కడ ప్రభుత్వపు సొమ్ము తగ్గిపోవడము, ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు పెరగడము, ఇది క్రైమ్ కిందకి రాదా? డెఫినెట్ గా వస్తుందండి. ఎవరైనా కూడా వెల్ఫేర్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ కి నష్టం జరగకుండా పాలకులు వ్యవహరించాలి అనేది ప్రాథమిక సూత్రం. ఇక్కడ ఏం చేశారు, కమిషన్ దారులకి ఇన్కమ్ పెంచి ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ ని తగ్గించారు. సో అది కరప్షన్ అన్నట్టే కదా. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఇట్ ఈస్ ఏ బ్లండర్ మిస్టేక్. ప్రభుత్వ ఆదాయం పడగొట్టి ప్రైవేట్ వ్యక్తులకి లాభం చేకూర్చారంటే డెఫినెట్ గా అందులో ఉన్న కిక్ బ్యాక్స్ పొలిటీషియన్స్ కి అందుతాయి, అందరికీ అందుతాయి, అధికారులకు అందుతాయి, అందరికీ అందుతాయి కదా. ఆ సింపుల్ లాజిక్ ఎట్లా మర్చిపోతారు? అంటే దీంట్లో సమస్యల్లో ఏంటంటే డబ్బులు ఆ మద్యం దుకాణం వ్యాపారి తీసుకెళ్ళి వీళ్ళకి ఇస్తాడు, ఇది ఎవడు చూపెడతాడు, క్యాష్ ఎక్కడ అట్టి పెట్టుకుని రండి బాబు సిబిఐ మీరు తీసుకుపోదురు అని అంటారా వాళ్ళు? ఉండదు. మరి ఇప్పుడు ఎలా ప్రూవ్ చేయాలి? ఇంతకు మించి వీళ్ళు ఏ ఎవిడెన్స్, ఈ క్యాషే పట్టుకొచ్చి అంటే మీరు చెప్పినట్టు ఆ దొంగ క్యాష్ వీళ్ళే తీసుకొచ్చి అన్నా పెట్టాలి, లేకపోతే ఎట్లా ఎవిడెన్స్ సాధ్యం అవుతుంది ఇంతకు మించింది ఈ కేసులో? అంటే అన్ని కేసుల్లో అండి 100% కంక్లూజివ్ ఎవిడెన్స్, కంక్లూజివ్ ప్రూఫ్ అనేది 100% ఉండదు అంటే ఇట్లాంటి కేసుల్లో. అయితే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు వీళ్ళు ఆల్రెడీ. అంటే ఈమె ఫోన్లు పగలగొట్టడము, సత్యేంద్ర జైన్ డబ్బులు ఇవ్వటము, తర్వాత ఈమె ఢిల్లీకి వెళ్ళి 5 స్టార్ హోటళ్లలో ఎవరితోనో మీటింగ్లు పెట్టడము, ఆ తర్వాత ఆయన ఎవరు పార్సారథి రెడ్డి కొడుకుని తీసుకుని ఫ్లైట్లో వెళ్ళటము, తర్వాత నెల్లూరు ఎంపీ ఆయన పేరు ఎవరండి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వాళ్ళ అబ్బాయిని జైల్లో వాళ్ళందరినీ కలిపి ఈమె మీటింగ్లు పెట్టడము, అవన్నీ కూడా సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చండి. ప్రైమరీ ఎవిడెన్స్ ఉండదు. కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఇప్పుడు ఆమెకి ఏమవసరం అండి, ఆ నెల్లూరు ఎంపీ గారు అబ్బాయిని తీసుకుపోవటము, లేకపోతే సౌత్ గ్రూప్ వాడు రామన్ ఉన్నాడు పేరు ఉంది, అతన్ని తీసుకొని ఢిల్లీలో పోయి మీటింగులు పెట్టడము, కేజ్రీవాల్ని కలవటము, వాళ్ళందరినీ మనీష్ సిసోడియా. సార్ ఇంకొకటి యాక్చువల్లీ చాలా మంది మర్చిపోతున్నారు, సీఎం కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడే ఫర్ నో రీజన్ విత్ ఇన్ 1 month లోపల అరవింద్ కేజ్రీవాల్ని హైదరాబాద్కి పిలిపించి ఏదో లంచ్ చేసి పంపించాడు. అప్పుడేం పొలిటికల్ సిచ్యువేషన్ కానీ లేకపోతే కేంద్రంలో ఎన్నికలు కానీ ఏం లేవు. రెండోది 1 month తర్వాత అఖిలేష్ యాదవ్ని పిలిచాడు ఊరికే చూపించుకోవటానికి, అంటే నేనేదో యాక్టివిటీ చేస్తున్నాను చెప్పడానికి, పొలిటికల్ యాక్టివిటీ చేస్తున్నాను చెప్పడానికి. అంటే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే కేసీఆరే ఇక్కడ అన్న చెల్లెలకి పడట్లేదు, ఈ భూమి తగాదాలు, కబ్జాలు, చెరువుల కబ్జాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో ఈమె వేలు పెట్టింది, 2-3 చోట్ల సెటిల్మెంట్ చేసింది, అది అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. అది ఆ సెటిల్మెంట్ చేసినప్పుడు మరి అన్నయ్య ఇంత సంపాదిస్తున్నాడు కదా, నాదేంటి నాన్న అని అడిగినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని పిలిచి అరే ఇదేదో చూడవయా, మా దగ్గర ఈ పాలసీ చేశాము, గవర్నమెంట్కి ఎక్స్చెక్కర్కి లాభమైందని అరవింద్ కేజ్రీవాల్కి చెప్పాడేమో అని నా అనుమానం. సో ఇందులో కేసీఆర్ కూడా కల్పిరిటే నిజంగా ఎంక్వైరీ చేస్తే. ఇంత డీప్గా ఎవరు చెప్పి ఉండకపోయిండొచ్చు మీకు, సరే మీకు కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుండొచ్చు, బట్ జరిగింది మటుకు ఇదే. అన్నా చెల్లెలకి ఆస్తి తగాదాలు, అప్పుడేదో అధికార తగాదాలు, పంచాయతీలు, సెటిల్మెంట్లలో గొడవలైనాయండి. ఈయన రానిలేదు చెల్లెని, కాబట్టి ఆ సమయంలో నాదేంటి నాన్న అంటే అప్పుడు పిలుచుంటాడని నా భావన. దిస్ ఈజ్ మై గెస్ వర్క్. రైట్. ఇక్కడ ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ కేసులో ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటాయి అంటే ఇందులో సిబిఐ సబ్మిట్ చేసింది ఆవిడ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది వీళ్ళందరినీ కలిపి మీటింగులు పెట్టిన మాట వాస్తవం, అట్లాగే వాళ్ళు ఒప్పుకున్న మాట వాస్తవం, ఏది మేము మీటింగులు అయ్యామన్నటువంటిది, ప్రభుత్వపు ఆదాయం తగ్గిపోవడం వాస్తవం, ప్రైవేట్ వాళ్ళు సంపాదించుకున్నది వాస్తవం. కానీ ఈ క్యాష్ చేతిలో ఉండదు, అట్లాగే ఈ ట్రాన్సాక్షన్స్, ఈ కాన్వర్సేషన్ సంబంధించినటువంటి ఫోన్లన్నీ ధ్వంసం అయిపోయి ఉన్నాయి కాబట్టి ఆ ఎవిడెన్స్ ఉండదు. కాబట్టి ఎవిడెన్స్ లేదని ఇక కేసు క్లోజ్ అయిపోయి వీళ్ళు నిరపరాధులు అనాలా, లేదంటే అసలు వీళ్ళు ఏమీ చెయ్యకపోతే వీళ్ళని అన్యాయంగా మోడీ సర్కార్ కావాలని చెప్పి ప్రభుత్వాలని కోల్చడానికి రాజకీయంగా ఈ 2 ప్రభుత్వాలని, ఇటు కేసీఆర్ ప్రభుత్వాన్ని అటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడానికి తప్పుడు ఆరోపణలతో ప్రచారంతో మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాని మేనేజ్ చేసి
చెడగొట్టింది అనాలి. సార్ ఇక్కడ డబ్బులున్న వ్యక్తులు పొలిటీషియన్స్ ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మార్కండే కట్జు అని రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అండి. ఆయన ఇప్పుడు కాదు 5 years కిందనే 60% ఆఫ్ లోయర్ జుడిషియరీ 40% ఆఫ్ హయ్యర్ జుడిషియరీ హ్యాస్ బికమ్ కరప్ట్ అని అన్నాడండి. అంటే మనం ఊహించుకోవచ్చు దాన్ని బట్టి వీళ్ళు ఏ విధంగా చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి రంజన్ గొగోయ్ అని రీసెంట్ గా అదేది మన అయోధ్య రామాలయం టెంపుల్ మీద జడ్జిమెంట్ డెలివరీ చేశాడు. మీకు గుర్తుండే ఉంటది. ఆయన రిటైర్ అయిన తర్వాత 1 week లోపల ఒక సీనియర్ జర్నలిస్ట్ వెళ్ళి అడుగుతాడు ఇంటికి వెళ్ళి, సార్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ కరప్షన్ ఇన్ జుడిషియరీ అని. ఆయన ఏం చెప్తాడో తెలుసా? కరప్షన్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ సొసైటీ. అంటే ఈ సమాజం ఎంత పాతదో కరప్షన్ కూడా అంత పాతదని చెప్పాడు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ జుడిషియరీలో. ఇంతకన్నా గొప్ప పెద్ద మాట ఏముంటుందండి? సో దాన్ని బట్టే మనము ఊహించుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా అంటాడు ఆయన చీఫ్ జస్టిస్, దేర్ ఆర్ ఫిక్సర్స్ ఇన్ సుప్రీం కోర్ట్ అని 3-4 పేర్లు చదివాడు ఆయన. అభిషేక్ మను సింఘ్వి, తర్వాత వాడెవడు ఫేమస్ కపిల్ సిబ్బల్, వీళ్ళ పేర్లు చెప్పాడండి ఆయన. ఏమైనా అనగారు గారు వాళ్ళని? అంత సీనియర్ మోస్ట్ టాప్ నాచ్ అడ్వకేట్స్ ఆఫ్ ద కంట్రీ, వాళ్ళు ఏం అనలేకపోయినారు ఆయన్ని. మీరిద్దరు ఫిక్సర్స్ రా, సుప్రీంకోర్టులో డేట్లు జడ్జిమెంట్లు అన్ని ఫిక్స్ చేస్తారు అని చెప్పి ఓపెన్ గా ఆయన క్రిటిసైజ్ చేశాడు వాళ్ళని. సో ఏమైనా జరగచ్చు మన భారతదేశంలో. జ్యుడిషియరీ వ్యవస్థని ఇంతగా నాశనం చేసింది మన గొప్ప వ్యక్తి, ఒక ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. ఇంకా ఆయన పేరు అందరికి తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, అంటే ఈ రీసెంట్ గా న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారే రిజిస్ట్రీని గురించి ఒక తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకే తెలియకుండా జరుగుతున్నాయి, అసలు రిజిస్ట్రీ వ్యవస్థనే మార్చాలి అన్నటువంటిది. అది ఎందుకు జరుగుతున్నట్టు అసలు అక్కడ? అది అన్ని హైకోర్టులలో, అన్ని జిల్లా కోర్టులలో, సుప్రీం కోర్టులో కూడా ఆ జాడ్యం ఉందండి. ఇప్పుడు నేనే చెప్తున్నా, మన హైకోర్టు చెప్పండి, తెలంగాణ హైకోర్టులో, నాకు ఆంధ్ర హైకోర్టు పెద్ద ఐడియా లేదు, కానీ మేము రోజు వెళ్తాం కదా. మేము ఇవాళ కేసు వేసామనుకోండి, అది జనరల్గా ఒక రిట్ అగైన్స్ట్ గవర్నమెంట్, రిట్ అగైన్స్ట్ ఏదో ఒక వ్యవస్థను పోలీసు వేస్తే జనరల్గా 48 hours లోపల లిస్ట్ అయిపోయి టాప్ ఆఫ్ ద లిస్ట్లో వస్తాయి. ఫ్రైడే ఫైల్ చేస్తే మండే ఫస్ట్ 10 items వస్తాయి. బట్ మండే మార్నింగ్ ఫైల్ చేసి మండేకే లిస్ట్ అయిన కేసులు కూడా 100 ఉదంతాలు ఉంటాయి. ఎందుకు అవుతున్నాయి అంటే రిజిస్ట్రీయే తప్పు. ఫస్ట్ వచ్చిన కేసులు ఫస్ట్ పెట్టాలి, సెకండ్ వచ్చిన కేసులు సెకండ్గా పోస్టింగ్స్ ఇవ్వాలి. సో అక్కడ దాని కంట్రోల్ మెకానిజం అనేది లేదండి ఇది రిజిస్ట్రీలో. అక్కడ రిజిస్ట్రీలో ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటాడు, ఒక స్క్రూటినీ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళిద్దరు కలిసిపోతారు. అక్కడ స్క్రూటినీ ఆఫీసర్ ఏం చేయాలి? ఈ కేసు అంతా కూడా ఆర్డర్లో ఉందా లేదా, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా వేశారా లేదా చూసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి పోస్టింగ్ సెక్షన్ ఉంటుంది, కేస్ పోస్టింగ్ సెక్షన్, అక్కడికి పంపాలి. అక్కడ ఇదంతా ఈ గందరగోళం జరిగిపోతుంది. డబ్బులు ఎక్కువ ఇచ్చినోడు కేసులు ముందు వస్తాయి, మనం ఏమి ఇయ్యనోడివి వెనక్కి వస్తాయి. సింపుల్ మెకానిజం, ఏం లేదు ఇంకా. సో ప్రక్షాళన అనేది జరగాల. ఆ చీఫ్ జస్టిస్ గారు చెప్పింది 100% వాస్తవము. దాని మీద ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి, ప్రతి హైకోర్టులో ఉంటుంది. వాళ్ళు కూడా చేతులు కట్టుకొని కూర్చుంటారు. పేరుకే విజిలెన్స్, అది నాన్ విజిలెన్స్ ఉంటుంది, అది అక్కడ పని చేయరు వాళ్ళు. సో సిస్టమ్ మారాలంటే ముందు అడ్వకేట్స్ మారాలి, జడ్జిలు మారాలి, జ్యుడిషియరీ వ్యవస్థ మారాలి, ఈ కరప్షన్ తగ్గాలి. అప్పుడే ఇది మారుతుందండి. లేకపోతే ఇంకా ఇప్పటికే చాలా, మా తెలంగాణ భాషలో అయితే ఎత్తిపోయిన జ్యుడిషియరీ అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ప్రధానంగా అసలు ఈ కేసు ఉంటుందా ఊడుతుందా ఒక ఎత్తు అయితే, రాజకీయం మాత్రమే కేసులో ముందుకు వస్తుంది తప్పించి అవినీతి జరిగిందా లేదా. ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేటు మద్యం దుకాణం అయింది, ప్రభుత్వపు ఆదాయం ప్రైవేటు వాళ్ళకి వెళ్ళింది, కానీ అవినీతి చేయడానికి కారణమైనటువంటి వ్యక్తుల ఫోన్లు ధ్వంసమైనవి, వాళ్ళ దగ్గర నేరుగా ఎలాంటి డబ్బు అందలేదు అన్నటువంటిది, వాళ్ళ నుంచి ఏది రికవర్ చేయలేదన్నదే
ఇందులో కీలకమైనటువంటి పాయింట్. అందువల్ల ఇక్కడ ఈ కేసు కొట్టివేత అన్నటువంటిది నడుస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది, హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి.